ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డోప్ ఆఫ్ నాలెడ్జ్. విష్ణుమూర్తి 6వ అవతారం పరశురాముడని చాలా మందికి తెలిసిన విషయమే. మనలో చాలా మంది పరశురాముడి గురించి వినే ఉంటారు. కానీ బ్రాహ్మణుడిగా పుట్టిన పరశురాముడికి అసలు క్షత్రియులంటే ఎందుకంత పగ? 21 సార్లు యుద్ధం చేసి క్షత్రియులందరినీ ఎందుకు హతమార్చాడో చాలా మందికి తెలియదు. ఈ విషయాలన్నీ ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కన్యకుబ్జ నగరాన్ని బలవంతుడైన గాది అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు అడవిలో ఉంటున్న సమయంలో ఒక కూతురు పుడుతుంది. ఆమె పేరు సత్యవతి. ఆమె అందాన్ని చూసి ఆకర్షితుడై రుచీకుడు అనే బ్రాహ్మణుడు సత్యవతిని తనకిచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. గాదిరాజు దానికి ఒప్పుకొని సత్యవతిని రుచీకుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. సత్యవతి నడవడిక, ఆమె పద్ధతిని చూసి రుచీకునికి చాలా ఆనందం కలిగి వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు సత్యవతి తనకు తన తల్లికి కూడా పిల్లలు కలిగేలా వరం అడుగుతుంది. అతడు సత్యవతికి తన తల్లికి పుత్ర సంతానం కలగడానికి ప్రసాదాన్ని సిద్ధం చేసి తన భార్యను పిలిచి ఈ విధంగా చెప్తాడు. ఇవి 2 రకాల ప్రసాదాలు. దీనిలో ఒకటి నువ్వు తిని ఇంకొకటి మీ తల్లికి ఇవ్వు. దీనివల్ల అత్యంత పరాక్రమవంతుడైన కొడుకు పుడతాడు. అతను గొప్ప గొప్ప క్షత్రియులను చంపుతాడు. ఏ క్షత్రియుడు కూడా అతన్ని యుద్ధంలో జయించలేడు. అలాగే నీకోసం సిద్ధం చేసిన ప్రసాదం తినడం వల్ల నీకు ఉత్తముడైన బ్రాహ్మణుడు జన్మిస్తాడు. అతడు తన మనసును నియంత్రించుకొని గొప్ప తపస్సంపన్నుడు, ధైర్యవంతుడు అవుతాడు అని చెప్తాడు. నువ్వు నీ తల్లి ఋతు సమయంలో పిల్లలు కావాలనే కోరికతో నీ తల్లి రావి చెట్టును, నువ్వు మేడి చెట్టును కౌగిలించుకోండి. అంతేకాకుండా నేను సిద్ధం చేసిన ఈ ప్రసాదాన్ని ఇద్దరూ జాగ్రత్తగా తినండి అని చెప్పి రుచికముని తపస్సు చేసుకోవడానికి అడవిలోకి వెళ్తాడు. అప్పుడే తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చిన గాదిరాజు భార్యతో పాటు రుచికుని ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు సత్యవతి ప్రసాదాన్ని చేతితో పట్టుకొని తన తల్లి వద్దకు వచ్చి భర్త చెప్పిందంతా తన తల్లికి చెప్తుంది. కానీ సత్యవతి తన తల్లి చెట్లను కౌగిలించుకున్నప్పుడు అలాగే ప్రసాదం తిన్నప్పుడు కూడా తారుమారు చేస్తారు. కొన్నాళ్ళ తర్వాత గర్భం దాల్చిన సత్యవతిని చూసి రుచికముని వాళ్ళు చేసిన పొరపాటును గుర్తిస్తాడు. తన భార్యను పిలిచి ప్రసాదం విషయంలో అలాగే చెట్టును కౌగిలించుకునే విషయంలోనూ తారుమారు చేసి నీ తల్లి నిన్ను మోసం చేసింది. నువ్వు తిన్న ప్రసాదం, కౌగిలించుకున్న వృక్షం ప్రభావం వల్ల నీకు పుట్టే కొడుకు బ్రాహ్మణుడై ఉండి క్షత్రియుడిలాగా ప్రవర్తిస్తాడు. అలాగే నీ తల్లికి పుట్టబోయే కొడుకు క్షత్రియులా ఉండి బ్రాహ్మణుల్లా ప్రవర్తిస్తాడు. అతడు అత్యంత తేజస్శాలి అవుతాడు అని చెప్తాడు. అప్పుడు సత్యవతి తనను క్షమించమని పదే పదే ప్రార్థించి తన మనవడు అలా ఉన్నా పర్వాలేదు కానీ కొడుకు మాత్రం శాంతియుతంగా ఉండేలానే ప్రసాదించమని వేడుకుంటుంది. అప్పుడు రుచికముని దానికి అంగీకరించి నీ కొడుకు బ్రాహ్మణుడిగా ఉండి నీ మనవడు మాత్రం క్షత్రియ ప్రవర్తన కలిగి ఉంటాడని చెప్తాడు. ఈ విధంగా సత్యవతికి జమదగ్ని మహర్షి జన్మిస్తాడు. తన తల్లికి విశ్వామిత్రుడు జన్మిస్తాడు. జమదగ్ని వేదాధ్యయనం ప్రారంభించి నియమాలు తప్పకుండా వేదాలన్నీ కంఠస్థం చేసి ప్రసేనజిత్ అనే రాజు దగ్గరకు వెళ్ళి అతని కుమార్తె రేణుకను పెళ్లి చేసుకుంటాడు. వారిద్దరికీ 4 కొడుకులు పుట్టిన తర్వాత 5వ కొడుకుగా పరశురాముడు జన్మిస్తాడు. అతడు వయసులో అందరికంటే చిన్నవాడైనప్పటికీ గుణాల్లో మాత్రం అందరినీ మించినవాడు. ఒకరోజు జమదగ్ని కొడుకులంతా పళ్ళ కోసం అడవికి వెళ్తారు. అప్పుడు అతని భార్య రేణుక స్నానం కోసం నదికి వెళ్తుంది. ఆమె స్నానం చేసి ఆశ్రమానికి తిరిగి వస్తూ అక్కడ నీటిలో ఆడుతున్న చిత్రరథుడు అనే రాజును చూసి ఆమె మనసు చలిస్తుంది. వెంటనే తన భర్త గుర్తుకొచ్చి భయంతో ఆశ్రమం వైపు అడుగులు వేయడం మొదలు పెడుతుంది. కానీ మహాత్ముడైన జమదగ్ని తన దివ్య దృష్టితో విషయాన్నంతా గ్రహించి తన ఆలోచన కోల్పోయి వేరే వ్యక్తిపై దృష్టిని మరల్చినందుకు తన కొడుకులు 4 ఒక్కొక్కరిని పిలిచి తన తల్లిని చంపమని ఆజ్ఞాపిస్తాడు. కానీ వారెవ్వరూ కూడా తన తల్లిని చంపడానికి ముందుకు రారు. ఏం మాట్లాడకుండా నిలబడిపోతారు. అప్పుడు జమదగ్ని ఆగ్రహంతో ఆలోచన శక్తి నశించి పక్షుల్లాగా జంతువుల్లాగా అయిపోతారని చెప్పిస్తాడు. అప్పుడు అక్కడికి పరశురాముడు రాగానే జమదగ్ని, నాయనా, పాపాత్మురాలైన నీ తల్లిని వెంటనే చంపేయ్ అని అంటాడు. అది విని పరశురాముడు తన గొడ్డలి తీసుకొని తన తల్లి తలను నరికేస్తాడు. అప్పుడు జమదగ్ని కోపం తగ్గి శాంతించి నేను చెప్పిన పని వెంటనే చేశావు కాబట్టి నీకేం కావాలో అడుగు, నీ కోరిక నేను నెరవేరుస్తానని అంటాడు. అప్పుడు పరశురాముడు తన తల్లి బ్రతకాలని, తన్ని చంపినట్టు ఆమెకు గుర్తుండకూడదని,
అలాగే మానసిక పాపం నశించిపోవాలని, తన నలుగురు సోదరులు కూడా తిరిగి మామూలు వ్యక్తులు కావాలని వరం అడుగుతాడు. పరశురాముడు కోరిక తీరేలా వరం ఇస్తాడు జమదగ్ని. ఈ విధంగా పరశురాముడు తన తల్లిని, సోదరులను తిరిగి బ్రతికించుకుంటాడు. పరశురాముడు తన శిష్యుడైన భీష్మునితో ఎందుకు యుద్ధం చేశాడు, అలాగే కర్ణుడికి పరశురాముడు ఇచ్చిన శాపం ఏంటి అనే విషయాలపైన మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఆ వీడియోస్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. కైహయ వంశానికి చెందిన కార్తవీర్యార్జునుడు శాపం వల్ల చేతులు లేకుండా పుడతాడు. అప్పుడు తను తపస్సు చేసి దత్తాత్రేయుణ్ణి ప్రసన్నం చేసుకుని వరం ద్వారా 1000 చేతులు పొందుతాడు. దత్తాత్రేయుని వల్ల ఒక బంగారు రథాన్ని కూడా పొందుతాడు. ఆ రథానికి భూమి మీద ఉన్న ప్రాణులన్నిటి మీద అధికారం ఉంటుంది కాబట్టి దాన్ని ఎవ్వరూ అడ్డగించలేరు. ఆ రథం అలాగే వరప్రభావం వల్ల కార్తవీర్యార్జునుడు ఋషులను, యక్షులను ఎప్పుడూ బాధపెడుతూ ఉండేవాడు. ఒకసారి అతను వేటకు వెళ్ళి అలసిపోయి జమదగ్ని ఆశ్రమానికి వెళ్తాడు. అప్పుడు ఆశ్రమంలో జమదగ్ని కొడుకులు ఎవరూ ఉండరు. జమదగ్ని భార్య రేణుక ఆ రాజు అలాగే అతని పరివారానికి పంచభక్ష్యాలతో భోజనం పెడతారు. ఆ రాజు మహర్షి ఆర్భటానికి ఆశ్చర్యపడి దానికి కారణం ఏంటని అడుగుతాడు. అప్పుడు జమదగ్ని మహర్షి తన దగ్గర కామధేను సంతానానికి చెందిన గోవు ఉండడం వల్లే ఇదంతా సాధ్యమని చెప్తాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు ఆ గోవును తనకిమ్మని మహారాజుని అడుగుతాడు. దానికి జమదగ్ని నిరాకరిస్తాడు. కానీ ఆ రాజు చేసిన అతిథి సత్కారాలన్నీ మరిచిపోయి అక్కడ వృక్షాలన్నీ నరికేసి ఏడుస్తున్న గోవుని బలవంతంగా లాక్కుపోతాడు. పరశురాముడు రాగానే జమదగ్ని విషయాన్నంతా చెప్తాడు. కామధేను కన్నీరు కార్చడం చూసిన పరశురాముడు అత్యంత కోపంతో కార్తవీర్యార్జునుడి దగ్గరకు బయలుదేరుతాడు. అతను ధనుర్బాణాలు ధరించి అత్యంత భయంకరంగా యుద్ధం చేసి కార్తవీర్యార్జుని 1000 చేతులను నరికేసి అతన్ని చంపేస్తాడు. అది చూసిన కార్తవీర్యుని కొడుకులు పగతో పరశురాముడు లేని సమయంలో ఆశ్రమానికి వచ్చి అతని తండ్రి జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకుపోతారు. పరశురాముడు తల్లి రేణుక జమదగ్ని శవంపై రోదిస్తూ 21 సార్లు గుండెలు బాదుకుంటుంది. ఆశ్రమానికి వచ్చిన పరశురాముడు తన తండ్రి మరణాన్ని చూసి వెక్కి వెక్కి ఏడుస్తాడు. తర్వాత ధైర్యం తెచ్చుకొని తన తండ్రికి ప్రేతకర్మలు చేసి అగ్ని సంస్కారం అయ్యాక క్షత్రియులందరినీ సంహరిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. తన తండ్రి చావుకు ప్రతీకారంగా బయలుదేరిన పరశురాముడు కార్తవీర్యుని కొడుకులందరినీ తానొక్కడే చంపేస్తాడు. వాళ్ళతో పాటు వారికి మద్దతుగా వచ్చిన రాజులందరినీ కూడా చంపేస్తాడు. ఈ విధంగా 21 సార్లు భూమి మీద ఉన్న క్షత్రియులందరినీ చంపి వారి రక్తంతో శమంతక పంచకం అనే 5 మడుగులని నిర్మిస్తాడు. అప్పుడు తన తాత రుచికుడు వచ్చి ఇక సంహారాన్ని ఆపమని అడ్డుకుంటాడు. అప్పుడు పరశురాముడు క్షత్రియ సంహారాన్ని ముగించి భూమిని కశ్యపునికి దానం ఇస్తాడు. మీకు ఈ కంటెంట్ నచ్చిందా? మిస్ చేస్తే మళ్ళీ మనం కలవకపోవచ్చు. సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.